సంఖ్య 11 ఏ రఘురామరెడ్డి గారు. ఆగాగు. ఏమంటివి జాతి నిర్మాణ శోత సుతుని కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట. ఇది శాస్త్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజ జననం ఎట్టిది, సుపుత్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కొండలో పుట్టిది కదా, నీది ఏ కులము? ఇంత ఏలా అత్పితామహుడు కురుకుల బుద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్ర భార్య గంగా గర్భంలో జన్మించలేదా? ఈయనది ఏ కులము? ఇంత ఏలా నాతో చెప్పించింది ఏమయ్యా? మా వంశానికి మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేషకు ఓరవశీ పుత్రుడు కాదా? అతడు పంచమజాతి కన్యను హరందతే శక్తిని, ఆ శక్తి చండాలంగా పరాశరుడు, ఆ పరాశరుడు పల్లెపడుసైన మత్స్యగంధితో మా తాత యాసుడు, ఆ యాసుని విధవరాలైన పితాంబికతో మా తండ్రిని, పిరిసంబాలితో మా పిరతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో మీ చేత ధర్మ నిర్మాణ జనులని కీర్తింపబడుతున్న ఈ ఇదురు దేవుని కనలేదా? సందర్భావసరను బట్టి శాస్త్రబీజ ప్రాధాన్యముతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులమని ఈర్ష్యవాదములందులకు. అవురా, ఈ రచనా సంస్కృతి ఏమయో గాని ప్రకృతి సౌందర్యమున ధిక్కరించుతూ గురు సార్వభౌముడైన నా మానసమును సైతం ఆకర్షించుతున్నదే. ఏమీ వీరు నా నుడులు లాలించి ఉండరు కదా? ఏమీ వీర రూప లావణ్య చేములు అపూర్వములై ఈ త్రిజగన్మోహనాకృతులు ఎవరవై ఉండును? ఓయి మీరలెవరు? ఇదేమీ ప్రతివచనం ఎవరే? ధిక్కారమా? గురు సార్వభౌమునికి ధిక్కారమా? ఓయి మీరలెవరో ఇచ్చట ఇన్నుటకు గతంబు ఏమి? నిమేషమే లేదే. సజీవ మానవాకృతులు బోను సాల బంచికలు. ఏమి విచిత్ర కల్పన! మైను లోకోత్తర కళా కౌశల్యమా? సభాభవనమునందు ఉద్యానవనము ఎంత రమణీయముగానున్నది. వివిధ ఫలభరానిత శాఖా శిఖా తరువర విరాజితంబు రాజిత తరస్కంద సమాసిత దివ్య సురవెల్ల పుష్పవల్లిమా తల్లికా సంభాసరం బాసుర పుష్పగుచ్చ పవన ధర్మధుర నాస్వార్ధనాద సభ్రమద్ధరమ కోమల జాంక నినాదం మేధుర మధుకర గణ శంకానార్తన ఖేడా విరామ మయూరు వార విస్తారాద కలాప ఆలాప మంజుల దోహ ధూప ధూమాంకుర సంఖ్యన్న నీకుంజ పొందిరము సుందరంబా. కాననే మహిసభని సామాన్య జనుడు మొదలు రాజకంఠీని పరిమిత్రము ఏకగ్రీయంగా దీని గురించి వర్ణించు. ఇందులో ఫల కుసుమజాలములో మహానందము కల్పించుతున్నది. ఆసారమా? ఇది ఏమి ఉండి లేనట్లు లేక ఉండినట్లు కనపడుతున్నదే. జలాశయమే, ముమ్మాటికి జలాశయమే కాకుండా విశ్వసూత్రము శతపథార్థకములెట్లుండు. సరిష్ట మార్త నూత చైతన్య సంపాదిత జతల యమల మధువారి పోన సంపూర్ణంబు మందభవనలోచన సాలను దోస కల్లోల సరంగ మౌళిక పరస్పర సంఘటన యాజమాన్య మృద్ధుల ద్వారా విస్తారాత శావ్యంబు కమల కోకనాది నానావిధ జల కుసుమ రారాయిత దరీభాగంబు ఆలోల బాల శైవాల జాల లాలిత జంగమో జాన శంఖావంబో గెలవాకృత విశ్వసూత్ర పాళికా సందిపిత హంసంగిని వీషితంబు వర్ణనాతీతంబు చూడదాడ ఇది అపూరూప రమణీయం కృత్యం కల్పిస్తున్నది.
ఇందని మధువారి పూర్వము నించుకోగోలి ఈ పరిశ్రమను నాకెంత విశ్రమించదుగా. నేరము లేదే ఏమి ఇది మైన రచన విశేషమా లేక నేను భ్రాంతి యోచన ఎత్తడిది అసాధ్వని ఎత్తడిది అసాధ్వని ఇత్తడిని ఎవరును కానారే మరి ఈ సవ్వడి ఎటు నుండి వచ్చే అతులిత మాయా రచన సమర్థుడైన ఆ మయుడు ఇట్లు ధ్వనియంచ యంత్రము ఎందైనా నిర్మించినా ఏమో. ఆ కనపడునిదేమి ఈ విధమని వికార కుజ్య మార్గాంతర ద్వారా చేసిమా తత్వన్న శాకాంతర ఒల్లికిత గారుత్మములు సములుషితమా తల్లి సములుషిత సల్లిత పల్లవ సందోహమా మధ్య పల్లవ సంపుట తత్వ బాసుర పుష్పబల ప్రసారమా పుష్పబల మకరంద సేవానార్థ పుష్పద కీరవారమా ఇట్టి త్రిజగన్న సభావంలో పాండవరాజేనుండుటే కాల స్వభావము నిన్న మొన్నటి వెనక నిలువనేడలేని పాండవులు దిగ్జయ మరణించే రాజసీయో మహాద్వారమున సార్వభౌమపదములు అలంకరించుటే అభిమాన ధనులకు బోరమరణ ఇరిగాపులై వస్తు వాహనాది నానావిధాపాలు అర్పించి గౌరవించుడే. ఏ లోకములో పడి ఉండిన ఆ మయహంతకుడు తిలోగదిగ భజాభంనంబకు ఈ సభాభమును నిర్మించుటే. ఈర్ష్యముతో మొగమున గట్టు పెట్టుకుని నా సమక్షమున నూరు వేరే ధర్మజకు నా సామంతుల పాయనమును అర్పించి పరస్పర శరకోటి సంఘర్షణ నిండి ఉద్యోగని మాణిక్యములకు భూపతిగా నూతన శోభ సంపాదించి రత్న గర్భనామంలో సాష్టాంగ దండపమానలు ఆచరించడం నాకు అవమానం కాదా. ధర్మదమున ధర్మజుడు యుక్త విచార విదూరుడై సార్వభౌమ సమక్షమున జ్ఞానమైన లేక శక్తిగా వారి ఫలితులు గైకునుడా. యోచించిన కొలది మనమ్మున బట్ట రాని క్రోధము ఎల్లి విడిచి దుర్భరమగుతున్నది. ఇక ఇచ్చట నిలువజాల ఆ కనపడే శిలాద్వారముని నిష్క్రమించదు. అబ్బా కటికి శిలాద్వారము ఎంత బిట్టుగా కుట్టుకుని అసధ్వని మరలా పరిహాసధ్వని ఏ పాంచాలి పంచభద్రుగా ఏమే నీ ఉన్నంత వికటహాట్టాసము పాంచాలి పరాభవించితే కదో కానిమ్ము ఇప్పటికి ఇది పరిహాసం మాత్రమే. కాలాంతరంలో ప్రళయ భైరవ ఇకట హట్టాస ఈ స్ఫూరిత ప్రకూట ప్రభూత తీవ్ర వైశాన్యరజ్వాల ఇక్కడ ఏదో కుయిక్తిమ నేను కొంత సాయము చేయక తీరిది కాదు. కానిమ్ము నాకు అంతే చాలు. నాకు కదా గురుండు భవనస్తవనీయ పరాక్రముడు సుశ్లోకుడు అమాయకుడు రిపులోక భయంకరుడు అస్మదర్ద సందాకుశలుడు ముదోర గుణధాముడు శ్రీ బలరాము దేవుడే పోగలవాడుగాడు రొజపుచ్చడు మెచ్చడ తళ్ళు పార్దులను
ధన్యవాదాలు రఘురామరెడ్డి గారు. వీరికి ప్రశంసా పత్రాన్ని జ్ఞాపిక ఇవ్వడానికి శ్రీ కె నాగలక్ష్మి గారు కళాకారిణి, అలాగే గుమ్మడి జయరాజు కళాపీఠం ప్రధాన కార్యదర్శి గుమ్మడి అన్వేషణ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రఘురామరెడ్డి గారికి ప్రశంసా పత్రాన్ని జ్ఞాపికని సమర్పిస్తారు. ధన్యవాదాలు రఘురామరెడ్డి గారు. మిమ్మల్ని చూచి కళారంగంలో ఉన్నటువంటి యువత నేర్చుకోవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. తదుపరి క్రమసంఖ్య 2 శ్రీ ఎం శంకర్రావు